అకౌంట్ హ్యాక్, స్పీకర్ అకౌంట్ ను హ్యాక్ చేసినటువంటి పరిస్థితి. హ్యాకర్లు విజృంభిస్తా ఉన్నారు. ఎవరిదైతే బాగా ఫాలోయింగ్ ఉంటుందో వారి యొక్క అకౌంట్లను హ్యాక్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్స్ ద్వారా వెల్లడించిన ప్రసాద్ కుమార్, తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఖాతాను హ్యాక్ చేసినటువంటి సైబర్ నేరగాళ్లు ఆయనకు సంబంధం లేని పోస్టులు పెట్టారు. వెంటనే గుర్తించిన స్పీకర్ వ్యక్తిగత టీం ఆ పోస్టును తొలగించారు. ఈ సందర్భంగా సూచన అంటూ ఈ రోజు ఉదయం నా వ్యక్తిగత అకౌంట్ కొంత సమయం హ్యాకింగ్ కు గురైంది. మా టెక్నికల్ టీం ఈ విషయాన్ని గమనించి వెంటనే తగిన చర్యలు తీసుకున్నదని స్పీకర్ పేర్కొన్నారు. ఆ సమయంలో వచ్చిన వీడియోలు పోస్టులకు తనకు సంబంధం లేదని ప్రసాద్ కుమార్ తెలిపారు. ఇక స్పీకర్ అకౌంట్ కే ఎసరు పెట్టినటువంటి అంశాన్ని మనం చూడొచ్చు. ట్విట్టర్ కు సంబంధించినటువంటి ఆయన అకౌంట్ ను హ్యాక్ చేయడం, ఈ హ్యాకర్లు ఇప్పటికే విజృంభిస్తా ఉన్నారు. ఏ విధంగా ఎవరి అకౌంట్లను హ్యాక్ చేసి ఏ విధంగా పోస్ట్ చేస్తారో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఏదైనా అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు ఎవరి దాంట్లో వచ్చినా కానీ తప్పు పట్టకుండా ఈ హ్యాకర్లు ఇటువంటి ఎక్కువగా చేసే అవకాశం ఉంది. కాబట్టి అందరి అకౌంట్లకు తగినటువంటి పాస్వర్డ్లను చేసి టెక్నికల్ టీం పకడ్బందీగా పనిచేసే విధంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. హ్యాకర్లతో తస్మాత్ జాగ్రత్త అందరూ కూడా.